దిగుబడి అధికంగా వచ్చేందుకు రైతులు అధిక మోతాదులో రసాయనాలు వాడుతున్న నేపథ్యంలో సహజ సిద్ధమైన రసాయనాలు వాడి ఎరువులను తయారు చేయడం గొప్ప విషయమని తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ రాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అగ్రిహబ్లో పత్తి పంటలో నల్ల తామర పురుగును నాశనం చేసి జీపీ ఎవెన్యూ లైఫ్ సైన్సెస్ సంస్థ తయారు చేసిన త్రిప్ క్లియర్ మందును ఆయన చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి నల్ల తామర పురుగును అందం చేసే త్రిప్ క్లియర్ మందును దేశంలోని మొదటిసారిగా తాము కనుగొన్నామని జీపీ ఎవెన్యూ సంస్థ వ్యవస్థాపకులు శాస్త్రవేత్తలు డాక్టర్ నరేందర్, డాక్టర్ ప్రభాకర్లు స్పష్టం చేశారు. ఈ సహజ సిద్ధమైన ఎరువుల వల్ల రైతులకు దిగుబడి పెరిగి అన్నదాతల్ని గర్వంగా నిలబడేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు అగ్రి హబ్ ఎంతో మేలు చేసిందని, తెలంగాణ ప్రభుత్వం మరింత మద్దతుగా నిలిస్తే మరిన్ని ఆవిష్కరణ రూపొందిస్తామని తప్పకుండా డిక్కీ తరఫుకెళ్ళి నేను ఈరోజు అందరి సమక్షంలో వీరిద్దరిని కూడా డిక్కీ అడాప్ట్ చేసుకుంటాను. గవర్నమెంట్ సపోర్ట్ ఏది కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ పైన రీసెర్చ్ పైన మీరు చేయండి. ఎందుకంటే చాలా సంతోషం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీ హబ్ అగ్రి హబ్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. కానీ ఆ ఐడియాస్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి వాతావరణము భారతదేశంలో ఇంకా పూర్తిగా రాలే. ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కానీ ఇన్నోవేషన్ మీద కానీ ఇప్పుడు చాలా మార్పులు నేను చూస్తూ ఉన్నాను. దేశమంతా తిరుగుతూ ఉంటాను, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నేను విజిట్ చేస్తూ ఉంటాను. మా అబ్బాయి అమెరికాలో పిహెచ్డీ చేస్తున్నాడు, మెటీరియల్ సైన్స్ మీద. రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఏం చెప్తాడంటే, ఈరోజు మా ప్రొఫెసరు నన్ను ఇంటికి పోయినాన్ని పిలిచాడు అంటే మీరేంటే మిమ్మల్ని ఆయన ఎందుకు ఇంటికి పిలవాల? ప్రొఫెసర్ స్కీమ్ ఎందుకుందో అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ నుంచి ఆల్రెడీ మీకు గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ వచ్చిన వాళ్లకు స్పెషల్ టైప్ ఆఫ్ ఫండింగ్ టు ఎస్టాబ్లిష్ ఫర్దర్ ఫ్యాక్టరీస్ అనేవి కూడా అందులో పొందుపరచడం జరిగింది. సో చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే దట్ రేట్ ఆఫ్ 4% ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా తగ్గించవచ్చు కూడా. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఇప్పటి వరకు ఏదైతే జర్నీ చేశారో ఒక స్టేజ్, ఇక్కడ నుంచి చేరిపోయేటటువంటి జర్నీ చాలా గొప్ప జర్నీ. ఎందుకంటే ఎంతో మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది రైతులకు, తర్వాత ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అండ్ వరల్డ్ వైడ్గా కూడా మీరు ఎక్స్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ డెఫినెట్గా మీరు కష్టపడతారని నాకు తెలుసు. నేను మీ అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇంత ధైర్యంగా నేను అడాప్ట్ అనేటటువంటి పదాన్ని వాడినా. ఎందుకు అడాప్ట్ అనే పదం వాడినా అంటే, నా అబ్బాయిలో కూడా చూస్తుంటా, ఇద్దరు అబ్బాయిలు కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్తోనే ఉన్నారు. సో మీకు కూడా కనెక్ట్ చేసిన నేను అవ్వలేదు. ఎందుకంటే ఆ యొక్క నా పేరు డాక్టర్ గాజుల ప్రభాకర్. నేను ఎండి 3GP అవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో మా యొక్క ప్రోడక్ట్ నేమ్ త్రిప్ క్లియర్. ఈ త్రిప్ క్లియర్ అనేది మిర్చి పంటను, మ్యాంగో పంటను పట్టి పీడిస్తున్నటువంటి నల్ల తామర పురుగుకు చెక్ పెట్టే విధంగా మేము ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రోడక్ట్ ను రూపొందించడం జరిగింది. సో ఇంతవరకు ఇలాంటి ప్రోడక్ట్ అనేది ఇంతవరకు ఎక్కడ కూడా లేదు. మేమే మొట్టమొదటిసారి కదా ఒక కొత్త టెక్నాలజీతోని రూపొందించడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్గానిక్ సంబంధించినటువంటి ప్రోడక్ట్. ఇలా ఎలాంటి కెమికల్స్ అనేది లేవు. సో ఈ మా యొక్క ప్రోడక్ట్ ను మిర్చి రైతులు, మ్యాంగో రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని మా సంస్థ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ రోజుల్లో పంటలు పండించడం, సాగు చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రసాయన ఎరువులు వాడడం అనేది రైతులకు అలవాటు అయిపోయినది. హై కాన్సన్ట్రేటెడ్ ఎరువులు వాడుతున్నారు. దానివల్ల చుట్టూ పక్క ఉన్నటువంటి వాతావరణం అనుకోండి, తర్వాత తిండి అనుకోండి, ఇవన్నీ కూడా విషతుల్యమైపోయి కన్స్యూమర్స్ కు రోగాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ తరుణంలో ఈ యొక్క యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోడక్ట్ ని వెక్టర్ కంట్రోల్ కింద తీసుకొచ్చేసి వైరస్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా అద్భుతమైన టెక్నాలజీ. దీన్ని ఇంకా రీసెర్చ్ చేసి రైతులకు అందుబాటులో తీసుకొచ్చి ధర విషయంలో కూడా కొంచెం ఆలోచించి ధరను కూడా చేసి ఈ యొక్క ప్రోడక్ట్ ని ఫీల్డ్ లోకి విస్తరింపజేస్తుందిగా కోరుతూ, మరి రైతు సోదరులు కూడా ఈ నూతన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్స్ ఉన్నటువంటి ఈ పరిశోధన వల్ల చాలా రిపీటెడ్ గా చేసినటువంటి ఈ ప్రోడక్ట్ ని సపోర్ట్ చేయాల్సిందని కోరుతా ఉన్నాను. అదేవిధంగా యూనివర్సిటీస్ కూడా వీటిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి నూతన రాసాయనిక ప్రొడక్ట్స్ ని ముందుకు తీసుకోవాల్సింది కోరుతున్నాను. సో వీళ్ళు
అంటే ఎంటర్ప్రినర్స్ ఆల్రెడీ అగ్రోస్ ఒక 1000 మంది ఎంటర్ప్రినర్స్ ని స్థాపించడం జరిగింది. ఆ ఎంటర్ప్రినర్స్ ద్వారా వీళ్ళ ప్రోడక్ట్ ని అందిస్తాము. కాకపోతే ఒక నమ్మకం రావాలి. ఇంకా ఇది నూతన ప్రోడక్ట్ కాబట్టి వ్యవసాయ పరంగా అన్ని పర్మిషన్స్ తీసుకొని ఒక నాణ్యత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తొలి దశలో ఉన్నటువంటి ప్రోడక్ట్ చివరి వరకు కూడా క్వాలిటీ ఉండాలి. రైతులతో కూడుకున్నటువంటి వ్యాపారం కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. సో వీళ్ళకి కావాల్సినటువంటి డయాస్ ని కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రోడక్ట్ ని స్టడీ చేసిన తర్వాత వీళ్ళకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాము ట్రిప్ క్లియర్. ఇది నల్ల తామరపుడి మీద సమర్థంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు చాలా మంది బయో అనుకున్నారు, బ్యాక్టీరియా వాడుతున్నారు. అది ఎకనామిక్ కండిషన్ లో ఎక్కువ గ్రో అవ్వట్లేదు. అది గ్రో కావడం వల్ల సరిగ్గా పనిచేయట్లేదు. అందుకే మేము బ్యాక్టీరియా నుంచి ఒక మెటబాలైట్ ఎక్స్ట్రా చేసాం. ఈ మెటబాలైట్ ని మనం ట్రిప్స్ మీద సమర్థంగా ప్రయోగించాము, మంచి ఫలితాలు సాధించాము. అగ్రేవ్ సాయంతో మనం ఈ ప్రోడక్ట్ ని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. బయట ఇప్పటివరకు అన్ని కెమికల్ వాడుతున్నారు. ఇప్పటివరకు మా రిలేటెడ్ ప్రోడక్ట్ లేదు. మనం ఇండియా మొత్తంలో ఫస్ట్ మనమే ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. మనది టార్గెట్ వచ్చి ఆర్గానిక్ ఉండాలి. అది కూడా బ్యాక్టీరియా నుంచి మెటబాలైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం ట్రిప్స్ వాడుతున్నాము. ఇప్పుడు మొత్తం ఇండియాలో నెంబర్ 1 ప్రోడక్ట్ మందే. ఇప్పటివరకు ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడ లేదు. సామాన్య రైతు కూడా అందుబాటులో ఉంటారు. ఈ రైతు మన ధర విషయానికి వస్తే సామాన్య రైతులకు అందుబాటులో ఉన్న ధరను మనం చేస్తున్నాము. చాలా తక్కువలో అంటే చాలా తక్కువ కూడా రైతులకు ఇస్తున్నాము. ఇది మన మిర్చి, మామిడి, ద్రాక్ష, ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు కూడా మిర్చి మన టిప్స్ ఉంది కాబట్టి ప్రతి పంటకు కూడా ఇది వాడచ్చు. టిప్స్ నల్ల పురుగు ఉన్న ప్రతి పంటకి మా ప్రోడక్ట్ వాడచ్చు. టిప్స్ కంట్రోల్ చేయొచ్చు. ఒక్కసారి టిప్ ని మనం కంట్రోల్ చేస్తే వైరస్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజు లాంచ్ అయింది. ఇంకొక 15 రోజుల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అది పూర్తి చేసుకుని ఒక 15 రోజుల్లో మేము మార్కెట్కి వచ్చేస్తాం. అగ్రియాప్ నుంచి మా ప్రోడక్ట్ వాలిడేషన్ ఒకసారి ప్రోడక్ట్ రెడీ చేశాక, ప్రోడక్ట్ ఫార్ములేషన్ చేశాక ఆ ప్రోడక్ట్ మాకు అగ్రియాప్ వాళ్ళు వాలిడేషన్ చేశారు. వాళ్ళు చేసిన పరిశోధనలో మా ప్రోడక్ట్ 89% 90% మంచి రిజల్ట్ ఇచ్చారు. వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మన ప్రోడక్ట్ కి వెళ్తున్నాం. నుంచి మేము ఒకటే కోరుకుంటాము, ఇప్పటికీ ప్రోడక్ట్ అయితే ఎవరు చేయలేదు. మనం ఉస్మానియా పూర్వ విద్యార్థులు. మాకు కనుక గవర్నమెంట్ ఇచ్చి మనం సహాయం అందిస్తే మేము ఓన్గా మ్యానుఫాక్చరింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాము. మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మా సాయం కావాలని అడుగుతున్నాం.